హలో నమస్తే, నేను అశోక్. అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్‌లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఎవరికి వారు కొత్త హామీలు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ కార్డ్‌కు సంబంధించి చాలా ఊహాగానాలు వస్తాయి. గతంలో చాలా అక్కడ ఉన్నటువంటి అధికారకు సంబంధించిన పార్టీలు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి, గ్రీన్ కార్డ్ తీసేస్తామని హామీలు ఇచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. ఎవరైతే అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలో అక్కడ గ్రీన్ కార్డులు ఎవరికైనా విద్యార్థులకు ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్ళి చదువుకొని స్టూడెంట్స్కి అక్కడ పాస్ అయ్యి అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయనే దానిపైన ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి శంకర్, బాగున్నారా? బాగున్నా సార్. సార్ ఈ ఎలక్షన్స్ అంటేనే పెద్ద కన్ఫ్యూజన్. అవునండి, ఏ దేశానికైనా దేశానికైనా. అలాంటిది అమెరికాలో జరుగుతుందంటే ఇంకొక పెద్ద కాన్స్పిరెన్సీ, ఒక క్రిస్పీ ఉంటుంది. అవును. సో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, మెయిన్గా H1B వీసాలకు సంబంధించి గతంలో ఆయనే H1B వీసాలు ఇవ్వకూడదు, వాటి వల్ల ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్స్కి నష్టం జరుగుతుందని చెప్పారు. అవునండి. ఇప్పుడు అదే డొనాల్డ్ ట్రంప్ కొంత వాయిస్ చేంజ్ చేసి H1B వీసాలు ఇవ్వాలి అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి అని అన్నారు. అవునండి. సో అదేంటి ఎంతవరకు? ఇప్పుడు ఎలక్షన్స్ వాళ్ళకి నవంబర్లో ఉంటాయండి. నవంబర్ సెకండ్ వీక్లో ఎలక్షన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు లాస్ట్ వీక్ అంటే ఎగ్జాక్ట్లీ వెడ్నెస్డే, అంటే వారం రోజుల కింద ఏమన్నాడంటే, ఎవరైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకుంటారో ఇక్కడ, అంటే ఇంకోటి ఉన్నాడు ఆయన గ్రాడ్యుయేట్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఒకటే కాదు, కమ్యూనిటీ కాలేజ్లో డిగ్రీ, అంటే అక్కడ ఇంకోటి కమ్యూనిటీ కాలేజ్లో డిగ్రీ అని ఉంటుంది అన్నట్టు. దాన్ని ఏముంటుంది అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత 2 years కొట్టినది కమ్యూనిటీ కాలేజ్. అందులో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకు కూడా, అంటే మాస్టర్స్కే కాదు, బ్యాచిలర్స్ డిగ్రీకే కాకుండా ఈవెన్ ఇంకా 2 years సెమై డిగ్రీ అంటారు దాన్ని, కమ్యూనిటీ కాలేజ్ డిగ్రీ అంటారు. వాటికి కూడా అటాచ్ చేసి ఆ డిగ్రీతో సహా నేను గ్రీన్ కార్డ్ ఇవ్వాలన్న ప్రపోజల్ పెట్టిండండి. ఓకే. కానీ ఈ ప్రపోజల్ పెట్టిండు, కానీ ఆ తర్వాత కొన్ని బ్యాక్ స్టేట్మెంట్స్ వచ్చినాయి. రిపబ్లికన్ పార్టీ దాని గురించి అడిగినప్పుడు వాళ్ళు వేరే స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు. అంత లిబరల్గా గ్రాడ్యుయేట్ కాగానే దానికి గ్రీన్ కార్డ్ అటాచ్ ఇవ్వడం అన్నది ఆయన చెయ్యడు. ఒకవేళ అతను ఏ గవర్నమెంట్ చేద్దాం అనుకున్నా కానీ అక్కడ ఏ పార్టీ చేద్దాం అనుకున్నా కానీ అక్కడ పార్లమెంట్ అంత ఈజీ ఒప్పుకోదండి. ఓకే. సో అంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ కానివ్వండి, దాన్ని అపోజ్ చేసుకుంటూ వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏమో దాన్ని నేను పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి పాసిబిలిటీస్ వస్తే, ఎందుకంటే గ్రీన్ కార్డ్ ఉన్నటువంటి పర్సన్స్ ఎక్కువ అయిపోతారు కదా. ఇప్పుడు ఒక 10% అప్పుడు ఒక 50 to 60% పెరిగే అవకాశం, దానివల్ల యూఎస్ పీపుల్కి నష్టం జరిగే అవకాశం ఉంది. నష్టం జరిగే అవకాశం లేదండి. ఈ ప్రపోజల్ పోతే చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఏంటంటే, ఈ పర్టికులర్గా ఇండియన్స్ గురించి ఏం టాపిక్ చేసినంటే, వీళ్ళందరూ ఇండియా పోయి ఇక్కడ చదువుకొని పోయి అక్కడ బిలియనీర్స్ అవుతారు, అక్కడ ఎకానమీని ఇంప్రూవ్ చేస్తాను, వాళ్ళకి కనుక ఇక్కడనే గ్రీన్ కార్డ్ ఇస్తే మన ఎకానమీ ఇంప్రూవ్ చేస్తాడు అని అంటారు. ఇప్పుడు టోటల్గా ఉన్నది అబౌట్ 1 million పీపుల్ ఉండండి, అంటే ఒక 10 లక్షల మంది స్టూడెంట్స్ ఉండండి. అంతకన్నా 10 లక్షలు కూడా లేదు, 5-6 లక్షల మంది ఫారెన్ స్టూడెంట్స్ ఉన్నారు. అందులో అందరూ కూడా గ్రీన్ కార్డ్ తీసుకుంటారని నమ్మకం లేదు. ఎందుకంటే కొందరు ఇండియన్స్ చాలా మంది గ్రీన్ కార్డ్ తీసుకోవచ్చు, కానీ చాలా మంది చైనీస్ వాళ్ళందరూ నాకు వద్దంటారు వాళ్ళు గ్రీన్ కార్డు. వాళ్ళు బ్యాచిలర్స్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బ్యాచిలర్స్ చేసి వెనకకి వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు. సో ఇది మనకు పర్టికులర్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యూఎస్లో ఫారెన్ స్టూడెంట్స్ ఉన్నారో అందులో మన ఇండియన్సే నెంబర్ 1 అండి. ఇదివరకు చైనా వాళ్ళు ఉండే, ఇప్పుడు మన నెంబర్ 1. సో ఒకవేళ కనుక ఈ ప్రపోజల్ కనుక వాళ్ళు తీసుకొని వాళ్ళు చేస్తే, అంటే తప్పకుండా అమెరికాకు చాలా అడ్వాంటేజ్, మన ఇండియన్స్ కూడా చాలా అడ్వాంటేజ్ అండి. ఓకే. ఏం నష్టం ఉండదు అంతమందికి ఏం గ్రీన్ కార్డు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఒక 1 million మెంబర్స్కు అతను ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చిండు. ఎవరికైతే లీగల్ ఆథరైజేషన్ లేకున్నా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చిండు. ఇది ఈ ప్రపోజల్ ప్రకారం 2.5 లక్షల మంది 3 లక్షల మందికే దాదాపుగా ఈయన చెప్పే ప్రకారం ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్ ఇస్తానన్నాడు. ఇంకొక 2.5 లక్షల మంది అంతకుముందు మనోళ్ళు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఉన్నారు, H1 మీద I-140 వాళ్ళని కూడా ఆల్రెడీ చేసిన 5 లక్షల మంది అయింది. ఇంతకుముందు వాళ్ళు 10 లక్షల మందికి ఇచ్చింది కదా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్. దానివల్ల యుఎస్కి ఏమీ నెగిటివ్ ఎఫెక్ట్ కాలే, ఇంకా పాజిటివ్ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ట్యాక్స్ కట్టిన వాళ్ళందరూ ట్యాక్సేషన్ కట్టుకుంటా ఎంప్లాయ్మెంట్ మొదలుపెట్టిన వాళ్ళు 10 లక్షల మంది. 5 లక్షల మందితో నష్టమేం లేదు, లాభమే. రెండు అక్కడ ఇండియాకి లాభమే, యుఎస్కి లాభమే. అంటే ఇందాక మీరు ఒక పాయింట్ కోట్ చేశారు, అక్కడ మాస్టర్స్ చేసి అక్కడ నుంచి
వాళ్ళు అక్కడ H1B వీసా వద్దని చెప్పేసి, లేదంటే గ్రీన్ కార్డ్ వద్దని చెప్పేసి ఇండియాకి వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ వాళ్ళు ఎకానమీని ఇంప్రూవ్ చేస్తున్నారని చెప్పారు కదా. అవునండి సో అవునండి దాన్ని ఎందుకు ఇప్పుడున్న గవర్నమెంట్స్ పట్టించుకోలేదు? ఇప్పుడున్న డొనాల్డ్ ట్రంప్ ఎందుకు దాన్ని రైజ్ చేశారంటారు? అంటే ఇక అది వాళ్ళ పొలిటికల్ మెంటాలిటీ బట్టి ఉంటుందండి. ఉమ్, ఇదే డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు ఏమన్నాడంటే ఇమిగ్రేషన్ మన H1B వీసా అన్నది అమెరికా నుంచి డబ్బులు దొబ్బేసిపోయే రకము, అమెరికాకు మనం వీళ్ళు H1Bs ఏం బెనిఫిట్ చేస్తున్నారని అప్పుడు అన్నాడు. అవును. ఏది అంతకుముందు ఎలక్షన్లో. ఇన్ జనరల్ అండి ట్రంప్ యాంటీ ఇమిగ్రెంటే. ఈ స్టేట్మెంట్ మరి ఎందుకు అన్నాడు, దీని గురించి ఏం ఎక్స్ప్లెనేషన్ అన్నది నేను ముందు చెప్తా. ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కొద్దిగా దాన్ని బ్యాక్ ఆఫ్ అయిన అన్నట్టు. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ ప్రెస్ స్టేట్మెంట్ పోయినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఆ స్టేట్మెంట్ కొద్దిగా బ్యాక్ ఆఫ్ అయినారు. అంత విగరస్గా ఏదైతే ట్రంప్ చెప్పిండో డిగ్రీ రాగానే డిగ్రీ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్తో సహా గ్రీన్ కార్డ్ ఇట్లా అటాచ్ చేసి ఇస్తా అన్నది మాత్రం ఖచ్చితం కాదు. వాళ్ళు ఆల్రెడీ బ్యాక్ ఆఫ్ అయినారు. సార్ ఇప్పుడు ఇండియన్స్ మీరు కోట్ చేసినప్పుడు ఇండియన్స్కి మెయిన్ ఎక్కువగా గ్రీన్ కార్డుకి సంబంధించి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు తీసుకోవడానికి. బట్ అదర్ కంట్రీస్తో పోలిస్తే ఇండియన్స్ ఎక్కువ ముందుంటారు. అదర్ కంట్రీస్ అంత ఎక్స్ప్లోర్ చేయరు గ్రీన్ కార్డ్ తీసుకోవడానికి, ఎందుకంటే వాళ్ళు దే బ్యాక్ టు దేర్ ఓన్ కంట్రీ. సో వై ఓన్లీ ఇండియన్స్ దర్ మోర్ ఫోకస్ ఆన్ దట్? ఇప్పుడు మొత్తం గ్రీన్ కార్డ్స్ అన్నవి చాలా కేటగిరీస్ ఉంటాయండి. ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీ ఒకటి ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీ ఒకటి ఉంటుంది, తర్వాత సస్పెన్షన్ ఆఫ్ డిపోర్టేషన్ ఒకటి ఉంటుంది, అసైలం రెఫ్యూజీ అని ఒకటి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అయితే ఆ మొత్తం గ్రీన్ కార్డులల్లో ఎంప్లాయ్మెంట్ ఇమిగ్రేషన్ అనేది ఓన్లీ 15%. ఓకే. ప్రతి ఏడాది 10 లక్షల గ్రీన్ కార్డులు ఇస్తారండి. ఆ 10 లక్షల గ్రీన్ కార్డుల 1,40,000 గ్రీన్ కార్డులే ఎంప్లాయ్మెంట్ బేస్డ్. అయితే మన దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఎప్పుడు కూడా ఈ 1,40,000 గురించే డిస్కస్ చేస్తాం, కానీ 8.5 లక్షల గ్రీన్ కార్డుల గురించి ఎప్పుడు మనం డిస్కస్ చేయం. అయితే టిపికల్గా 8.5 లక్షల మన ఇండియన్స్ చాలా తక్కువ ఉంటారు. ఫ్యామిలీ ఇమిగ్రేషన్లో కానీ, తర్వాత అసైలంలో కానీ, రెఫ్యూజ్లో కానీ, సస్పెన్షన్ ఆఫ్ డిపోర్టేషన్లో కానీ, యూ వీసా గ్రీన్ కార్డులో కానీ అందులో మనలు చాలా తక్కువ ఉంటారు. అయితే మనం ఒక చిన్న బావిలో ఉన్నాం. ఆ బావిలో ఏంటంటే మనం స్పెషల్లీ మన హైదరాబాద్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ పోతారు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం. తప్పితే యాక్చువల్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ వల్ల మెక్సికో ఎక్కువ ఉంటుంది, మన చాలా తక్కువ ఉంటుంది. మెక్సికో కంట్రీ పక్కన ఉంటుంది కదా, వాళ్ళ ఫ్యామిలీ ఇమిగ్రేషన్ కానీ, ఇప్పుడు తర్వాత సౌత్ అమెరికన్ కంట్రీస్ ఎక్కువ ఉంటాయి, మన ఇండియా తక్కువ. మన ఇండియా ఓన్లీ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్లా మనం ఎక్స్పోర్ట్. ఎందుకంటే మన తల్లులు ఏం చేసినట్టు ఇక్కడ పిల్లలు పెంచేటప్పుడు పాలు ఇస్తారు కదా, పాలు ఇచ్చేటప్పుడు చిన్న పిల్లడు 1-2 నెలల పాలు ఇచ్చేటప్పుడు పాలు దాక్కుంటే, అరే పిల్లోడా అమ్మాయి నువ్వు ఇంజనీర్ గారా అమెరికా చదువుకొని అక్కడ మంచి బాగుపడని పాలు ఇచ్చేటప్పుడే చెప్పింది. కాబట్టి మన వాళ్ళు అట్లా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ తయారైనరు. కాకపోతే ఓన్లీ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ 15% ఆఫ్ ఎంటైర్ ఇమిగ్రేషన్ అండి, మొత్తం కాదు. సో ఈ గ్రీన్ కార్డ్ ప్రస్తావన వచ్చినది కాబట్టి H1B వీసాలకు సంబంధించి కూడా ఏమన్నా స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళే దాంట్లో ఏమైనా చేంజెస్ చేసే ఉందా? ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ట్రంప్ స్టేట్మెంట్ తోటి అతను చెప్పింది ఏంటంటే వీళ్ళు ఇండియాకు పోయి అక్కడ పోయి ఎంప్లాయ్మెంట్ చేసి రిచ్ అయిన దానికన్నా ఇక్కడనే గ్రీన్ కార్డ్ ఇస్తే అడ్వాంటేజ్. అంటే ఓవరాల్గా ట్రంప్ ఏదైతే యాంటీ ఇమిగ్రెంట్ ఉన్నాడో, పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్కు యాంటీ ఉండేనో అది చేంజ్ చేసినట్టు కనబడుతుందండి. అంటే రేపు ట్రంప్ వచ్చినా కూడా మనకు ఇదివరకు 4 ఏళ్ళు మమ్మల్ని ఎట్లా చిత్రహింసలు పెట్టిండో మీకు తెలియదండి. అన్ని చిత్రహింసలు పెట్టిన అతను ఇప్పుడు మెంటాలిటీ చేంజ్ అయినట్టు కనబడుతుంది. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినా కూడా అంత పెద్ద నష్టం ఉండకపోవచ్చు, ఏమన్నా లాభం ఉంటే ఉండవచ్చు. ఇప్పుడున్న బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కన్నా ఏమైనా లాభం ఉండవచ్చు అన్న ఒక ఆశ ఇప్పుడు మనకు వచ్చిందండి దీంతో ట్రంప్ స్టేట్మెంట్. ఈ ట్రంప్ స్టేట్మెంట్స్ ని పార్లమెంట్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే ఇది ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్ కానీ మనం కన్ఫైన్ చేసుకోవచ్చు? పార్లమెంట్ చాలా కష్టం అండి యాక్సెప్ట్ చేయాలంటే. పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాలంటే 60 ఓట్స్ కావాలండి, పర్టికులర్గా 60% ఓట్స్. అంటే లోక్సభ అని ఉంటుందండి, లోక్సభలో సింపుల్ మెజార్టీ అయితే సరిపోద్ది. రాజ్యసభ అంటే అక్కడ మనం రాజ్యసభ అని ఉంటుందండి, అందులో సెనేట్ అంటారు అక్కడ, దాంట్లో 100 ఓట్స్లో 60 ఓట్స్ కావాలండి. అవి చాలా కష్టం అండి, అవి చాలా కష్టం. అయితే ఇంతకుముందు కూడా కొందరు ప్రెసిడెంట్స్ ఇంత బోల్డ్ స్టేట్మెంట్స్ కన్నా ఎక్కువ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. బిల్ క్లింటన్ ఇచ్చిండు, బుష్ ఇచ్చిండు, ఒబామా ఇచ్చిండు.
వీళ్ళు ముగ్గురు కూడా అప్పుడు ఏమన్నారంటే ఉన్న ఇల్లీగల్స్ను చాలా మంది, అంటే ఇల్లీగల్గా యూఎస్లో ఉన్న వాళ్ళని చాలా మందిని కన్వర్ట్ చేస్తాము అని వాళ్ళు ప్రామిస్ ఇచ్చి కొన్ని ప్రపోజల్స్ వాళ్ళు పర్టికులర్గా బుష్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఒబామా అడ్మినిస్ట్రేషన్ కానీ మన ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ కూడా 1,40,000 నుంచి 2,80,000 చేసి మళ్ళీ దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కౌంట్ చేయమన్నారు. అంటే మనం 1,40,000 ఏం చేస్తామంటే ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ చేస్తే 60,000కే వస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే 2,80,000 కౌంట్ చేసి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ చేయకపోతే దాదాపుగా మనకు వచ్చే 1,40,000 నుంచి 6 లక్షల గ్రీన్ కార్డ్ ఇచ్చే ప్రపోజల్ కూడా వాళ్ళు పెట్టిండ్రు. అవి కూడా మళ్ళీ ఈ లోకసభలో మెజారిటీ వచ్చింది, రాజ్యసభలో 58 ఓట్లు వచ్చినాయి, ఇంకొక 2 ఓట్లు వచ్చి ఉంటే కథమేండి. అట్లా 2 సార్లు తప్పిపోయింది. బుష్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు అట్లే తప్పిపోయింది, ఒబామా అడ్మినిస్ట్రేషన్ అట్లే తప్పిపోయింది. బిల్ క్లింటన్ టైం అప్పుడు కూడా అటువంటి ప్రపోజల్స్ ఉండే, అవన్నీ కూడా పాస్ కాలేదు. ఇప్పుడున్న పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో ట్రంప్ వచ్చినా కూడా, ట్రంప్ ఒకవేళ జిద్దు పెట్టి నాకు ఈ బిల్లు పాస్ కావాలని అనుకున్నా కూడా పార్లమెంటు పాస్ ఇచ్చడానికి లేదండి. ఏమంటారు, దేవుడు వరం ఇచ్చినా కానీ అయ్యగారు వరం ఇచ్చడానికి రెడీ లేడు, అట్లుందండి పార్లమెంట్లో చాలా కష్టం. కాకపోతే ఇతను ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఫేవరబుల్ స్టాండింగ్ కనుక తీసుకుంటే మన ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ, ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళకి కానీ, ఇక్కడి నుంచి మళ్ళీ పోదామనుకున్న వాళ్ళకి కానీ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇతను ఫస్ట్ 4 yearsలో మనకి యాంటీ ఇమిగ్రేషన్, యాంటీ H1B, యాంటీ స్టూడెంట్ వీసా అటువంటి అన్ని ప్రొవిజన్స్ తీసుకొచ్చిండండి. ఇప్పుడు స్టాన్స్ చేంజ్ అయింది కాబట్టి మనకు కొద్దిగా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే సార్, మెయిన్గా అమెరికాలో మోస్ట్ ఆఫ్ ద అంటే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియన్సే ఉంటారు, ఇండియన్ ఆరిజిన్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. కాదండి, ఓన్లీ స్టూడెంట్ వీసా మీద, H1B వీసా మీద వచ్చిన వాళ్ళు మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. ఒకవేళ మీరు నెంబర్ 1 కంట్రీ వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే బై ఫార్ ఇట్ ఈస్ మెక్సికన్ నేషనల్స్ అండి. అసలు కొన్ని, ఇప్పుడు మేము టెక్సస్లో ఉంటామండి, హ్యూస్టన్లో కానీ శాన్ అంటోనియోలో పోతే కొన్ని జాగాలో ఇంగ్లీషే మాట్లాడరు, అక్కడ స్పానిష్ మాట్లాడాలి. అక్కడ పోతే ఉన్నో దోస్ త్రేసికో కాత్రో ఇవన్నీ కాత్రోసికో ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది మేము. సో ఒకవేళ మీరు అడిగేటప్పుడు మన ఇండియన్సే ఎక్కువ ఉంటారు అంటే కాదు, మెక్సికన్ నేషనల్స్ నెంబర్ 1 ఉంటారు. మనం చాలా మనోళ్ళు ఈ మధ్యలో అంటే పాస్ట్ 20 years నుంచి మనకు మైగ్రేషన్ ఉందండి, అంతకుముందు లేకుండే. ఇంకోటి ఏంటంటే బిఫోర్ 1950 ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ఇమిగ్రేట్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఓన్లీ అప్పుడు ఏమన్నారంటే ఓన్లీ తెల్ల వాళ్ళకు మాత్రమే యుఎస్ సిటిజన్షిప్ ఇవ్వబడును అని ఉండే. దాన్ని రివర్స్ చేసింది 1950లో. అంతముందాకా దానికి ఒక పంజాబ్ అతను ఏం చేసిండు, నేను తెల్లనే కనబడతానని వాడు కోర్టులకు వేసేసిండు. సుప్రీంకోర్టు పోతే నువ్వు తెల్లవని కాదురా, నువ్వు బ్రౌన్ కలరే అని చెప్పి వానికి నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు ఆ కోర్టు రిజెక్ట్ చేసింది మనం తెల్లవాళ్ళం కాదని. ఆ తర్వాత అక్కడ పార్లమెంట్ చేంజ్ చేసింది లేండి అవన్నీ. అంటే 1950 దాకా లేరు. సో మీరు పెద్దది అక్కడ ఎక్కువ మంది ఎవరుంటారు అంటే మన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు కూడా మన పాపులేషన్ చాలా మంది మనం అనుకుంటాం కానీ 2 to 3% కన్నా ఎక్కువ లేరు అక్కడ. అయితే బేసిక్గా ఇండియన్కి సంబంధించిన పొలిటికల్ సిస్టంలో కూడా అక్కడ ఇండియన్స్ కొంత మేజర్ రోల్ ప్లే చేస్తున్న మనం చూస్తున్నాం. సో అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల ఇండియన్స్కి ఏమైనా ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి? లేదండి, అదొక డిసడ్వాంటేజ్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్స్ ఎట్లా మనోళ్ళు వీళ్ళని అప్పీజ్ చేయడానికి పెద్ద అవసరం లేదు, వీళ్ళు ఉన్న పర్సెంట్ 2 to 3%. సో వేరే వాళ్ళని అప్పీజ్ చేయడానికి వీళ్ళంతా ఫేవరబుల్గా ఇమిగ్రేషన్గా మాట్లాడరు. మనకు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, తమిళ అమ్మాయి, కానీ ఆమె ఎప్పుడు కూడా మన ఇమిగ్రేషన్ ఫేవర్గా ఏమీ ఎక్కువ స్టాండ్స్ తీసుకోలే. షీ వాజ్ అ సెనేటర్ ఫ్రమ్ కాలిఫోర్నియాలో ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు, ఇమిగ్రెంట్ ఫేవరబుల్ ఎక్కువ ఉంటారు, కానీ ఈమె అంత ఫేవరబుల్ స్టాండ్స్ ఏం తీసుకోలే. నిక్కీ హేలీ, ఈమె కూడా మన ఇండియన్ అమ్మాయి, she was almost getting to be the nominated Republican Party. ఆమె కూడా ఇమిగ్రేషన్ స్టాండ్స్ ఏం ఫేవరబుల్ తీసుకోవాలి. వివేక్ రామస్వామి వాడు మహా చండాలుడు అండి, రిపబ్లికన్ పార్టీ నుంచి ఎలక్ట్ కావటానికి వాడు ఇండియన్స్ ను H1Bని స్టూడెంట్ వీసాని ఎంత తిట్టినంటే వానేదో దరిద్రుడు ఇంకోటి లేడు. సో ఒక్క మన ఇండియన్ పొలిటీషియన్స్ అక్కడ పోయినంత మాత్రాన వాళ్ళు మనకు ఫేవర్ చేస్తారని నమ్మకం లేదు. స్పెషల్లీ వెన్ దే గో టు నేషనల్ పాలిటిక్స్ అండి. అయితే ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు
రాజా కృష్ణమూర్తి గారని షికాగోలో కాంగ్రెస్మెన్, అంటే లోక్సభ మెంబర్, అతను చాలా ఫేవరబుల్. తర్వాత వాషింగ్టన్ స్టేట్ సిటీ కాదు, వాషింగ్టన్ స్టేట్ నుంచి ఒక ఆమె అంతకుముందు H1 మీద ఉండి గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్, ఆమె ఫేవరబుల్. కాకపోతే ఆ లోకల్ పాలిటిక్స్ అంతా మటుకు పర్లేదు. నేషనల్ లెవెల్కి వచ్చినప్పుడు వాళ్ళు మనకు అంత ఫేవరబుల్ ఏం సపోర్ట్ చేస్తలేరు. ఏమైనా ఉన్నా కానీ యాంటీ చేయడం తప్ప మనకు ఫేవరబుల్ ఏం లేరు వాళ్ళు. దానివల్ల ఎలాంటి యూజ్ పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదు. మనం ఇక్కడ డబ్బా డోలు కొట్టుకొని మన తమిళ అమ్మాయి ఉంది, మన పంజాబ్ అమ్మాయి వచ్చింది, మన వివేక్ రామస్వామి అతను మన సౌత్ ఇండియన్, మనం డబ్బా కొట్టడానికి తప్పితే అంత వాళ్ళు వచ్చి ఫేవరబుల్ చేసింది అది. ఒబామా కెన్యా నుంచి హెరిటేజ్ కదా, ఆయన పెద్ద కెన్యా ఫేవర్ చేసింది కూడా ఏం లేదు, అట్లేం ఉండదు అక్కడ. ఓకే సార్, ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు వెళ్తున్నటువంటి ఇండియన్ స్టూడెంట్స్కి అంటే ఇప్పుడు దాకా ఒక రూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్స్ వస్తే దాంట్లో ఏమైనా చేంజెస్ చేసి కొంత సింప్లిఫై చేస్తారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అవి ఎంతవరకు ఆస్కారం ఉంది సార్? ఛాన్స్ ఉందండి. ఇప్పుడు ఫస్ట్ మనం 1990s పోయినప్పుడు మాస్టర్స్ డిగ్రీ చేస్తే 1 year వర్క్ పర్మిట్ ఉండే. ఆ తర్వాత ఏం చేసిండ్రు, దాన్ని స్టెమ్ ఎక్స్టెన్షన్ చేసి 3 years వర్క్ పర్మిట్ చేసిండ్రు. కాకపోతే ఏమైందంటే అంతకుముందు మనకి H1B లాటరీ లేకుండే, ఎందుకంటే మనోళ్ళు అంతమంది పోకపోయేది కాబట్టి H1B అప్లై చేయగానే ఎప్పుడైనా వచ్చేది అన్నట్టు. ఇప్పుడు H1B కోసం లాటరీ పెడితే ప్రతి 5 మందికి 6 మందికి ఒకరికే లాటరీ వస్తుంది, మిగతా వాళ్ళందరూ పక్కన కూర్చోవాల్సి వస్తుంది అన్నట్టు. సో దానికోసం ఇదివరకు ఏదైతే 1 year నుంచి 3 years ఎక్స్టెండ్ చేసినారో, గవర్నమెంట్ ఫేవరబుల్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని ప్రొవిజన్స్ మనకు చేయవచ్చును, కొన్ని ప్రొవిజన్స్ చేయవచ్చు. అయితే కొన్ని వేరే ప్రొవిజన్స్ కూడా ఉన్నాయండి అక్కడ. అంటే ఇది టెక్నికల్గా చాలా కష్టం అర్థమయ్యేది మన శ్రోతలకు, కానీ అక్కడ I-140 అప్రూవ్ అయిన వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చింది అనుకోండి, మన ఇండియన్స్ వల్ల 90% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్దండి. అయితే దీనికి చాలా మంది ప్రపోజల్ చేసి రిక్వెస్ట్ చేసిండ్రు. సో ఇటువంటి అన్ని పార్లమెంట్ పోకుండా చేయాలన్నట్టు. ఏదైతే పార్లమెంట్ పోయింది అనుకోండి, ఏ బిల్లు కూడా పార్లమెంట్ పోతే అక్కడ చచ్చిపోతుంది. సో పార్లమెంట్ పోకుండా చేసే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి వీళ్ళు గవర్నమెంట్ చేయొచ్చు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటిదాకా జంకుతుండు, కానీ ఒకవేళ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ టైం కనుక గెలిస్తే వీడు కొద్దిగా రాడికల్గా ఏమైనా ప్రొవిజన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది బైడెన్ అడ్మినిస్ట్రేషన్. అంటే రాడికల్ ప్రొవిజన్ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు 1,40,000 గ్రీన్ కార్డులు అని చెప్పిన కదా ఎంప్లాయ్మెంట్ బేస్కు, దాంట్లో ఏం చేస్తానంటే ఇప్పుడు వాళ్ళ ఒక ఫ్యామిలీని కూడా కౌంట్ చేస్తాను. అంటే దాదాపు ఓన్లీ 60,000 గ్రీన్ కార్డులు అవుతాను అన్నట్టు. వాళ్ళు ఏం చేయొచ్చు, ఫ్యామిలీని కౌంట్ చేయడం బంద్ చేయొచ్చు. ఫ్యామిలీని కౌంట్ చేయడం బంద్ చేస్తే ఏమైందంటే 1,40,000 నుంచి 3 లక్షలు అయితే మన గ్రీన్ కార్డులు. సో అటువంటి కొన్ని ప్రొవిజన్స్ వాళ్ళు పార్లమెంట్కి పోకుండా, అంటే అక్కడ కాంగ్రెస్ అంటారండి పార్లమెంట్ను, కాంగ్రెస్కు పోకుండా వాళ్ళు కనుక ప్రొవిజన్ చేస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మనకి యాంటీ ఏం కాదు, కానీ ఫేవరబుల్ కూడా కాదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ మనకి యాంటీగా ఉండే ఈ స్టాన్స్ తోటి న్యూట్రల్ అని అనుకోవచ్చు ఇప్పుడు, లేదా ఫేవరబుల్ ఉండొచ్చు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చాలా మటుకు ప్రొవిజన్స్ వేరే వాళ్ళకి చేస్తున్నాడు, ఎవరికి ఇల్లీగల్ ఉన్న వాళ్ళకి చేస్తాడు, మనకు మాత్రం చేస్తలేడు. అయితే మనకు మెయిన్ ఇబ్బంది ఏంటంటే మన వాళ్ళు లెటర్ రాయరు, ఏడవరు, ఆడపోయి వాళ్ళు వీళ్ళు ఇల్లీగల్ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తా అంటే వాళ్ళకి ప్రొవిజన్ ఇస్తాడు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మనకి పెద్ద ఫేవర్ చేసింది ఏంది, అట్లీస్ట్ యాంటీ చేస్తలేడు కానీ ఫేవర్ లేదు. ఇక్కడ గవర్నమెంట్స్ అప్రోచ్ అయ్యి దాన్ని ఏమన్నా లేదండి, అది ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఇంటర్నల్, అది ఏదైతే అది వాళ్ళ ఒక ఇంటర్నల్ మ్యాటర్ కాబట్టి మన గవర్నమెంట్ అక్కడ పోయి ఇంటర్ఫియర్ కారాదు. వాళ్ళు ఎంతమంది ఇమిగ్రెంట్స్ తీసుకున్నట్టు అన్నది, H1 మీద ఎంతమంది వస్తున్నది, అది ఇంటిగ్రల్ వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ కాబట్టి ఈ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయితే అది యాంటీ అయితే అన్నట్టు రివర్స్ అయిపోద్ది. ఏదో చిన్న టేబుల్ కింద నుంచి ఏదో రిక్వెస్ట్ చేసుకోని కానీ ఓపెన్గా కానీ ప్రొటెస్ట్ కానీ అదని చేస్తే వాళ్ళకి నచ్చదు అక్కడ వాళ్ళకు. ఇంకొకటి సార్, ఈ H1B వీసాలకు సంబంధించి ఇప్పుడు లాటరీ సిస్టమ్ నడుస్తుంది. అవునండి. ఈ లాటరీ సిస్టంలో 1,00,000 వీసాలు ఉంటే దాన్ని లాటరీ పదంగా ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తాం. అవునండి. సో దాన్ని ఏమన్నా ఇంక్రిమెంట్ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే దాన్ని లాటరీ సిస్టమ్ కాకుండా దాన్ని ఏమన్నా వేరే సిస్టమ్కి చేంజెస్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి? ఒక 3 years బ్యాక్ ఇదివరకు ఏముండే అంటే మనకు ఉండేది మొత్తం ఆడ 65,000 ప్లస్ 20,000 85,000 ఉంటాయండి. ఇదివరకు ఏంటంటే అన్ని అప్లికేషన్ ఫైల్ చేస్తే వాడు అప్లికేషన్ అన్ని తీసుకొని దాన్ని రివ్యూ చేసి వాడు అప్పుడు మనకు కొన్ని లాటరీ సెలెక్ట్ అని కొన్ని లాటరీ సెలెక్ట్ కాలేదు. ఒక 3 years బ్యాక్ ఏం చేసిందంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి అమ్మ ఇవన్నీ అప్లికేషన్ అని అనవసరంగా పెడతానని దాన్ని ఒక సింప్లిఫై ప్రాసెస్ చేసి చేసిన తర్వాత మన తెలుగు వాళ్ళు దాన్ని ఫుల్గా అబ్యూజ్ చేసినారు. ఏంటంటే ఒక అనుకోండి శ్రీనివాసరావు ఉన్నాడు అనుకోండి, 10 కంపెనీలతో ఫైల్ చేయడం మొదలుపెట్టిండు వాడు. అయితే ఇప్పుడు దాన్ని కూడా కట్ చేసి శ్రీనివాసరావు అన్నాడు ఒకటే క్యాండిడేటు
ఒకటే కౌంట్ అవుతుంది, 10 సార్లు కౌంట్ కాదని దాన్ని కూడా చేంజ్ చేసిండ్రు. అటువంటి అన్ని ప్రొవిజన్స్ అన్ని చేంజ్ చేసిండ్రు. కాకపోతే మీరు చెప్పేది ఏంటంటే 85,000 నుంచి ఇంక్రీజ్ చేయదలుచుకుంటే ఏది 65,000 నార్మల్ కోటా, 20,000 మాస్టర్స్ కోటా కావాలంటే మళ్ళీ పార్లమెంట్కి పోవాలి. ఓకే, పార్లమెంట్కి పోవాలి. మళ్ళీ చెప్పిన కదండి, పార్లమెంట్కి ఆడిపోతే ఏది కూడా బయటికి రాదు. అక్కడ పార్లమెంట్ అన్నది కంప్లీట్ డెడ్ అండి. అసలు ఏమి పాస్ కావు అక్కడ పార్లమెంట్లో. మీకు మేజర్ బిల్స్లా 1-2 ఒక అడ్మినిస్ట్రేషన్ 4 years ఉంటే 1-2 బిల్సే మేజర్ బిల్స్ పాస్ అవుతాయి. మిగతా ఏం బిల్స్ పాస్ కావు అక్కడ. అక్కడ ఇప్పటిదాకండి 30 years నుంచి బడ్జెట్ పాస్ కాలే, చేయరు అంతే. ఇక ఇప్పుడు మన ఇమిగ్రేషన్ చేయమంటే ఇది కొద్దిగా కాంట్రవర్షియల్ కాబట్టి అసలు చేయరు. కొన్ని చిన్నవి ఉంటాయండి, అంటే ఈజీగా చేసేటి, అందరు అగ్రి అయి చేసేటి ఉంటాయి, అటువంటివి చేస్తారు తప్పితే ఎనీ కాంట్రవర్షియల్ బిల్ అక్కడ పార్లమెంట్ డెడ్. ఓకే, సో యాజ్ ఏ నేను నాకు జనరల్ క్వశ్చన్గా నేను అడుగుతున్నాను, యాజ్ ఏ అమెరికన్ సిటిజన్గా మీరు అక్కడ ఒక సిటిజన్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి అక్కడ పొలిటికల్ సిస్టమ్ బైడెన్ గవర్నెన్స్ని చూశారు, ఇక్కడ నెక్స్ట్ ట్రంప్ గవర్నెన్స్ని చూశారు. సో విచ్ ఈజ్ బెటర్ అంటే బైడెన్ అయినా గవర్నమెంట్ అయినా ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, పాసిబిలిటీస్ బెనిఫిట్స్ ఉండే విధంగా అక్కడ ఏ గవర్నమెంట్స్ వస్తే బాగుంటుంది? బైడెన్ గవర్నమెంట్ బెటర్ అండి. బైడెన్ గవర్నమెంట్ బెటర్. ఓకే, వాడు మమ్మల్ని 4 ఏళ్ళు సకల హింసలు పెట్టిండండి. H1B ప్రీమియం ప్రాసెసింగ్ అని ఉంటుందండి, అది ఆపేసిండు. 40% ఇప్పుడు టిపికల్గా ఇప్పుడు మాకు H1B డినైల్ రేటింగ్ అబౌట్ 5 to 6% ఉంటాయి. అందులో మీకు చెప్పొచ్చు కదా కొన్ని చండాలమైన అప్లికేషన్స్ ఉంటాయి, ఎట్లా డినై చేయాలి. డినైల్ అంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాకముందు ఒబామా అప్పుడు మా ఆఫీస్లో మేము ఒక 16 మంది లాయర్లు మొత్తం 100 మంది పనిచేస్తాం. మాకు ఎప్పుడైనా డినైల్ వస్తే అది పెద్ద వింత. ఆ డినైల్ వస్తే ఎంప్లాయర్ తోడు మాట్లాడాలి, ఎంప్లాయీ తోడు మాట్లాడాలి, వాళ్ళందరూ కాన్ఫరెన్స్ కాల్ పెట్టాలి. ఆ RFP వచ్చినప్పుడు మనం ఒక స్ట్రాటజీ తీసుకొని మనం రెస్పాండ్ చేసినాం. వాడు ఏం చేస్తాడు, దాన్ని తీసుకుపోయి ఇంకోళ్ళకి చూపెట్టి, అరే ఎవ్రీబడి స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు స్ట్రాటజీస్ ఫెయిల్ అవుతాయి. దాన్ని వచ్చినప్పుడు దాన్ని రాగని తీసి వాడు పెద్ద సాగదీసి మళ్ళీ వానికి H1B ఫైల్ చేసి ఇండియా నుంచి పట్టుకొచ్చేది. అదేది మాకు అది నెలకు 1-2 నెలలకు వచ్చేది. కొన్ని మాకు రిస్క్ కేసులని తెలిసి మొదలే అడ్వైజ్ చేసి ఉంటాయి, కొన్ని నాన్ రిస్క్ కేసులల్లో అట్లా ఎప్పుడో 2 నెలలకు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు ప్రతిరోజు డినైల్. 40% ఆఫ్ ద H1B కేసెస్ డినైల్. ఇప్పుడు డెలాయిట్ అటువంటి కంపెనీస్కు 40% H1B డినైల్. వాళ్ళు మళ్ళీ ఇక్కడ వెనుకకు తీసుకొచ్చి అదే H4EAD అని ఒబామా అడ్మినిస్ట్రేషన్ అప్పుడే మొదలుపెట్టిండండి ఒకటి. అదేంది H1 H4 ఇవన్నీ ఫైల్ చేసి అన్నిటికీ ఒకటిసారి అప్రూవ్ అయ్యేది. ఇప్పుడు అబ్బాయి ఏమో లెట్స్ మైక్రోసాఫ్ట్ పనిచేస్తాడు, H4EAD అని డిపెండెంట్స్కు ఎంప్లాయ్మెంట్ అథారిటీ వచ్చింది. ఈమె ఎక్కడో కన్సల్టింగ్ కంపెనీ పనిచేస్తాడు, డెలాయిట్కో లేదా యాపిల్కో పనిచేస్తుంది. H1B అప్లై చేసి అప్రూవ్ అయినప్పుడు H4 అప్రూవ్ చేయడు, H4EAD అప్రూవ్ చేయడు. EAD అప్రూవ్ చేయకపోతే ఈ కంపెనీలు కంటిన్యూ కావద్దు. ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి 6 నెలల బ్రేక్. ఆమె జాబ్ ఏడు ఉంటుంది, ఉండదు. మాకు 3 ఏళ్ళు H1 అప్రూవ్ కావాలి కదా, వీడొచ్చి దాన్ని 7 ఏడాది అప్రూవల్ ఇస్తా అంటాడు, 6 నెలలే అప్రూవల్ ఇస్తా అంటాడు. సో సకల కోసం మంచుకోండు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ బెస్ట్. ఇప్పుడు మాట్లాడిన ఈ టెంపరీ మాటలతోటి నేను నమ్మనండి. ఇప్పుడు అది దానివల్ల ఎఫెక్టే ఉంటుంది కాబట్టి సఫిషియన్సీ ఉండదు అంట. నేను నమ్మనండి, నేను ఇప్పుడు ట్రంప్ నమ్మను. ఓకే, ఇంకోటి కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్, ఈ వర్క్ పర్మిట్ని ఏమైనా పెంచే అవకాశం ఉంటుంది అంట సార్? ఉంటుంది. ఇప్పుడంతలా ప్రపోజల్ లేదు వర్క్ పర్మిట్ను. ఇది 3 years వర్క్ పర్మిట్ పెంచే ప్రపోజల్ పెట్టుకోవచ్చు, బెటర్. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి H1B రావట్లేదు. రాకుంటే ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు వేరే స్టూడెంట్ వీసా తీసుకొని అక్కడనే ఉండిపోతారు లేదా వెనక్కి వస్తారు. సో దాన్ని పెంచితే బాగుంటుంది. కాకపోతే దానికన్నా బెటర్ ప్రపోజల్ ఏంటంటే I-140 వచ్చిన వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఒక I-140 ఉంటుందండి. గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే ఒక 2 ఏళ్ళకు I-140 అని ఒకటి అప్రూవ్ అవుతుంది అన్నట్టు. అది అప్రూవ్ అయిన వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చిండు అనుకోండి. ఇప్పుడు మీరు అనొచ్చు అట్లా ఇవ్వచ్చా అంటే, ఇప్పుడు ఆల్రెడీ బైడెన్ అడ్మినిస్ట్రేషను 2 వారాల కింద ఏం చేసిండంటే, ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి I-130 అని ఒకటి ఉంటుందండి. అది అయిన వాళ్ళకు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇస్తాడు వాడు. మనకు వచ్చే మటుకు ఇవ్వలేదు. సో అటువంటి ప్రపోజల్ బెటర్. ఎందుకంటే ఈ EAD ఎక్స్టెన్షన్ కావాలంటే చాలా కష్టం అయింది. ఈ I-140 అప్రూవల్ కనుక వచ్చిన వాళ్ళకి EAD ఉంటే అది బెటర్ ఉంటుందని నేను అడ్వైజ్ చేస్తా. కాకపోతే ఈ EAD కూడా 3 years కన్నా 5 years చేస్తే బెటరే ఉంటుంది. కానీ I-140 EAD విల్ బి మచ్ బెటర్. చాలా మంది లైన్లకి వెళ్ళిపోతారండి దాంతో. సో చూద్దాం సార్, ఇంకా తక్కువ రోజులే ఉన్నాయి కాబట్టి. బట్ ఎయిదర్ వే ద స్టాండ్స్ ఆఫ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ వెరీ అప్రిషియబుల్.
ద స్టేట్మెంట్స్. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ అఫీషియల్ స్పోక్స్మెన్ ఏం చెప్పాడంటే, దే విల్ వెట్ అవుట్ సమ్ పీపుల్ అంటే ఎవరైతే హమాస్కు సపోర్ట్ చేసిండ్రో అటువంటి వాటి సపోర్ట్ చేసిండ్రో వాళ్ళందరిని తీసేస్తాం అయ్యి అని అన్నారు. అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. వాళ్ళని తీసేసిన ఆ ప్రపోజల్ అసలు అంత మట్టుకు వచ్చిండు ట్రంప్ అంటే, సో వీఆర్ గోయింగ్ ఇన్ ఎ రైట్ పాత్ అని. ఇంకొకటి సార్, ఫైనల్ పాయింట్, ఈ గన్ కల్చర్ ఎక్కువగా జరుగుతూ ఉంది. దానివల్ల ఇండియన్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇండియాకి సంబంధించిన చాలామంది ఎక్కువగా రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు మన పాపులేషన్ అక్కడ చాలా మంది పోయిందండి. ఓకే, సో డెఫినెట్గా కొన్ని ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, కానీ మన మీద పర్టికులర్గా అటాక్ అని ఏం లేదు. ఆడ పోతాడు వాడు గన్ తీసుకొని ఇట్లా బార్లబై టక పేల్చేస్తాడు తిక్కలోడు, అందులో మనం ఒకరు ఉంటాం. అంతేగాని మన మీద పర్టికులర్గా వాళ్ళు వచ్చి అటాక్ చేసిన ఇన్సిడెంట్స్ వెరీ వెరీ రేర్ అండి. ఓకే, ఇక అక్కడ కల్చర్ అంతే, దానికి ఏం చేయలేము. దానికి ఒక అమెండ్మెంట్ ఉందండి, సెకండ్ అమెండ్మెంట్ ఉందన్నట్టు. దాన్ని అంత ఈజీగా చేంజ్ చేయరాదు అక్కడ. దాన్ని చేంజ్ చేయాలంటే చాలా కష్టం. సో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని కంట్రీస్కు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యూషన్ తోటి మాకు చాలా అడ్వాంటేజ్ ఉంది. అది నా లెక్క ప్రకారం ఒక డిసడ్వాంటేజ్. ఇక దాన్ని ఏం ప్రివెంట్ చేయలేము మనం. ఇక ఆ దేశం పోయినప్పుడు ఆ దేశం పడే బాధలు, ఆ దేశం పడే సుఖాలు మనం అనుభవించాల్సిందే. వీ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్. ఓకే సార్, చూద్దాం సార్, ఈ ట్రంప్ బైడెన్ ఎలక్షన్ సంబంధించి ఎంతవరకు, నేనైతే బైడెన్ రావాలని కోరుకుంటాను. ఇండియన్ స్టూడెంట్స్ కి ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంటుందని చూద్దాం. థ్యాంక్ యూ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్ అశోక్ గారు. ఇది రాహుల్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కెరీర్ గైడ్ సంబంధించి. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.